వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. దీంట్లో మంత్రివర్గ విస్తరణ గురించి, మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుంది. ఎందుకంటే ఏ పార్టీలో అయినా కానీ పరిపాలన అనుభవం ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు. దీంతో కూడా మంత్రివర్గానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉంటాయి. కానీ ఇక టీవీకి వచ్చేసరికి పరిపాలన పరంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ చాలా మంది కూడా దీంట్లో ఉన్నటువంటి వారు కొత్తవారు. ఇలాంటి సమయంలో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతూ ఉంది. ఇక దీని మీద ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇక టీవీకే నుంచి 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత. దీంట్లో పేర్లు ఇప్పటి వరకు మనం కనుక పరిశీలిస్తే బయటకు వచ్చినటువంటి పేర్లు సమాచారం ఉన్న దాని ప్రకారం కేఏ సెంగోట్టియన్, అదేవిధంగా అదవ్ అర్జున్, సిటిఆర్ నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, బి సత్యభామ, ఎస్ కీర్తన, పి వెంకటరమణన్, విఎన్ఎస్ ముస్తాఫాలకు ఈ మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది టీవీకే నుంచి. ఇక కాంగ్రెస్ నుంచి ఇద్దరికి, బీసీకే పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులుగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయనున్నారనే వార్త బయటకు వస్తుంది. ఇక దీని మీద కూడా ఆసక్తి నెలకొని ఉందని చెప్పొచ్చు. ఈ అంశం మీద దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, ఇటు ఈ మంత్రివర్గం మీద ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఎవరు మనం పార్టీలో చూసుకుంటే జనరల్ గా కూడా పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ మంది కూడా టీవీలో కొత్తగా వచ్చినటువంటి వారు. దీంతో కూడా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటి, ఎవరు వీటికి అర్హులు అన్న ఒక చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో కూడా 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్తో సహా 10 మంది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి జాబితా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి, అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మరికొద్ది సేపట్లో కూడా ప్రమాణ స్వీకారానికి మొత్తం అంతా సిద్ధమైందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే కొంతమంది మంత్రులు, అంటే దాదాపుగా 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి లిస్టు జాబితా ప్రచారంలో ఉంది. దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక టీవీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి నేత సెంగోట్టి అని చెప్పవచ్చు. చాలా సీనియర్ నాయకుడిగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 9 సార్లు ఇలా ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నేతగా మనం చెప్పుకోవచ్చు. అన్నా డిఎంకేలో చాలా కీలక నేతగా ఉన్నాడు. అప్పుడు తమిళనాడు సీఎం గా ఉన్నటువంటి జయలలిత కూడా అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడని చెప్పవచ్చు. 50 సంవత్సరాలకు పైగా కూడా ఇలా రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టీవీకే నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి సెంగోట్టియన్ పూర్తి స్థాయిలో మంత్రి పదవి దక్కిందని చెప్పవచ్చు. ఇతను ప్రమాణ స్వీకారం చేసినటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా అదవ్ అర్జున ఈ పూర్తి స్థాయిలో ఇతను కీలక పాత్ర వహించాడు. టీవీకేలో పార్టీ నిర్మాణానికి కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. పార్టీ రావడానికి విజయ్కి అన్ని విధాలుగా కూడా తను సలహాలు ఇస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్లో కూడా అదవ్ అర్జున్ ఉన్నాడని చెప్పవచ్చు. ఇతను కూడా మంత్రి పదవి ఖరారైందని చెప్పవచ్చు. విజయ్తో పాటుగా ఆయన కూడా పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా సిటిఆర్ నిర్మల్ కుమార్, ఇతను కూడా చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఐటీ రంగంలో చాలా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా అరుణ్ రాజ్, అంటే రిటైర్డ్ ఐఆర్ఎస్ అని చెప్పవచ్చు. ఇతను అధికారి, సుదీర్ఘ కాలం పాటు ఐఆర్ఎస్ అధికారిగా కూడా ఇతను పనిచేసేటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఇప్పుడు టీవీకే చీఫ్ కు కూడా చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా బి సత్యభామ, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎస్ కీర్తన, అదేవిధంగా ముస్తాఫా, అదేవిధంగా వెంకటరమణ్. అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే రాజేష్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూసుకుంటే కనుక రాజేష్ కుమార్, అదేవిధంగా విశ్వనాథ్, ఈ ఇద్దరు కూడా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. మొత్తం 3గురుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే నుంచి 6 మంది, అంటే మొత్తం 9 మంది పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. 10 గంటలకు ఎగ్జాక్ట్ గా కూడా పూర్తి స్థాయిలో చెన్నైలో ప్రమాణ స్వీకారం అటావసంగా జరగబోతుందని చెప్పవచ్చు. వీటికి సంబంధించిన శాఖల కేటాయింపు తర్వాత ప్రభుత్వం అంటే చూసుకుంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో మొదటి విడతగా వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా బీసీకే పార్టీ నుంచి కూడా మరికొంతమంది కూడా తదుపరి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షాలు చాలా మంది ఇందులో మద్దతు తెలిపారు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ఎవరైతే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయో సిపిఎం, సిపిఐ, అలాగే
మనకు బీసీకే అలాగే ఐఎంఎంఎల్ వీరందరికీ కూడా మంత్రి పదవులు ఇస్తారని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చారు కాబట్టి ఈ క్రమంలో వారికి తదుపరి మంత్రివర్గ విస్తరణ కొనసాగుతుంది. అందులో వారికి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనపడుతోంది. మొదటి జాబితాలో మనం చూసుకుంటే ఇప్పుడు 10 మంది పేర్లు ఏవైతే మనం అనుకున్నామో ఈ పేర్లో ఉన్నటువంటి వారు ప్రస్తుతం ఏదైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కనపడుతుంది. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే డిప్యూటీ సీఎం హోదా, ఈ హోదా గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ పదవి ఉండనుందా, లేకపోతే ఉంటే ఎవరికి దక్కనుంది ఏంటి? శ్రేణుశ్రీ ఈ పదవి చివరి నిమిషంలో వీసీకే పార్టీ సొంతం చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా అనూహ్యంగా అందరూ మద్దతు తెలిపినప్పటికీ కూడా, అందరు నేతలు వచ్చినప్పటికీ కూడా వీసీకి అనూహ్యంగా కూడా తమ మద్దతును ఉపసంహరించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా విజయ్ సరిగ్గా అప్రోచ్ కాలేదు, మా డిమాండ్స్ ఒప్పుకోలేదన్న ఇదితో కూడా వీసీకే చీఫ్ వెనుదిరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ క్రమంలో కూడా వీసీకే చీఫ్ ను కూడా విజయ్ స్వయంగా కలిశారు. ముఖ్యంగా అతను డిప్యూటీ సీఎం పదవితో పాటుగా ఎవరైతే తిరుచి ఈస్ట్ ఏదైతే ఉందో విజయ్ రాజీనామా చేసినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సీట్ కోరాడు. అదే విధంగా డిప్యూటీ సీఎం తో పాటు ఒక సీట్, అదే విధంగా కుటుంబంలో ఒక నామినేటెడ్ పదవి అంటే డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పేసి కూడా విజయ్ కూడా ప్రామిస్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి ఏదైతే బీసీకీలో ఉన్నటువంటి ఆ పార్టీ చీఫ్ ఎవరినైతే నామినేట్ చేస్తాడో ఆ వ్యక్తికి కూడా డిప్యూటీ సీఎం పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోయేటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ టికెట్ కూడా కేటాయించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో బీసీకే ఒక జాబ్ పార్ట్ కొట్టిందని మనకి చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నేతలకు టీవీకేలో చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి డిప్యూటీ సీఎం పదవి దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా బీసీకి ఇప్పుడు మద్దతు, ప్రభుత్వ ఏర్పాటుకు వీళ్ళ మద్దతు చాలా అవసరం. కాబట్టి ఈ క్రమంలో కూడా విజయ్ ఒక మెట్టు దిగి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవిని వారికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీకే ఈ విషయంలో కూడా గట్టి జాక్పాట్ కొట్టిందని మనం చెప్పాలి. డిప్యూటీ సీఎం పదవి కూడా ఉంది. ఖచ్చితంగా ఇది బీసీకేకి విజయ్ ప్రామిస్ చేశాడు కాబట్టి ఆ పదవి వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇప్పుడు మాత్రం ఈ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వారు తక్కువగా ఉన్నారు. కేవలం టీవీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మాత్రమే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. లెఫ్ట్ పార్టీస్ నుంచి కూడా ఒక్కొక్కరికి ఒక మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కాబట్టి వారు తదుపరి అంటే మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో ఆ విస్తరణ కూడా వీరికి మంత్రి పదవులు కూడా దక్కేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా శాఖల కేటాయింపు ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 వీక్ వరకు కూడా పడుతుందని చెప్పవచ్చు. మనం మే 13 లోపల కూడా మీరు అసెంబ్లీలో బల నిరూపణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏవైతే లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపాయో దీనికి సంబంధించినటువంటి బల నిరూపణ కూడా విజయ్ నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అనేక అడ్డంకులు, ఆటంకాల తర్వాత కూడా విజయ్ పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఒక తెలుగునాడు తెలుగులో మనం చూసుకుంటే ఎన్టీఆర్ ఒక హిస్టరీని రికార్డ్ చేశారు. ఎందుకంటే అతి తక్కువ కాలంలో అంటే 2 సంవత్సరాల 2 నెలల లోపు పార్టీ పెట్టి ఇంత అనూహ్యంగా కూడా రాజకీయాలు చేసి పూర్తి స్థాయిలో విజయం సాధించినటువంటి ఘనత విజయ్కి దక్కుతుందని చెప్పవచ్చు. ఆ రోజు చాలా మంది కూడా ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా జయలలిత కావచ్చు, అంటే అందరూ కూడా సినీ ప్రముఖులు చాలా తక్కువ టైంలో కూడా పార్టీని స్థాపించుకొని విజయం సాధించిన వారిలో విజయ్ కూడా నిలిచారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక చిన్న వయసు యువకుడు ఈ రోజు తమిళనాడు రాజకీయాలను ఏలబోతున్నాడు. పూర్తి స్థాయిలో తమిళ ప్రజలు కూడా విజయ్కి పట్టం కట్టారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పరిపాలన ఏ విధంగా అందిస్తాడని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకవైపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇక మరికొన్ని నిమిషాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. 10 గంటలకి ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే కూడా మంత్రులు వీళ్ళందరూ, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మంత్రులు అంశంలో మాత్రం చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక సీనియర్లకే ఈ పదవులు దక్కినట్లు మనం చూడొచ్చు. దీంట్లో కూడా ఇటు కేఏ సెంగొట్టియన్ టీవీకే నుంచి ఉన్నటువంటి వ్యక్తి, అతడు ఒక సీనియర్. ఇక అదవ్ అర్జున్ తను ఒక కీలక పాత్రను పోషించాడు. అదవ్ అర్జున్ కానీ మొత్తం కూడా ఈ మద్దతు తెలిపే అంశంలో కానీ, వీటిలో షరతుల్లో కానీ ఇవన్నీ కూడా అదవ్ అర్జున్ దగ్గరుండి చూసుకున్నాడు. ఇక స్ట్రాటజీస్, ఈ పార్టీ గెలవటానికి టీవీకే జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలని స్ట్రాటజీస్ చేయడంలో కానీ వీటన్నిటిలో ఇక సిటిఆర్, నిర్మల్ కుమార్, అరుణ్ రాజ్, వి సత్యభామ, ఎస్ కీర్తన, పి వెంకటరమణ్, పిఎస్ఎన్ఎల్ ముస్తఫాలకు టీవీకే నుంచి అవకాశం దక్కనుంది. మంత్రి పదవులు, ఇక శాఖల కేటాయింపు, ఇవన్నీ అంశాలు కూడా ఒక వారంలో ఒక కొలిక్కైతే రానున్నాయి. బల నిరూపణ, ఇవన్నీ అంశాల తర్వాత ఇక కాంగ్రెస్ నుంచి ఇద్దరికి, వీసీకే నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక డిప్యూటీ సీఎం హోదా విషయానికి వస్తే కనుక వీసీకేకి దక్కే అవకాశం కనిపిస్తుంది. షరతుల ప్రకారం ముందస్తుగానే అంటే తమకున్నటువంటి డిమాండ్ వీసీకేకి ఉన్నటువంటి 2 స్థానాలు అయినప్పటికీ కూడా ఆ మద్దతు, ఆ మ్యాజిక్ ఫిగర్ కోసం ఈ మద్దతు అనేది చాలా ముఖ్యమైనది. దీంతో
ఇక కొన్ని షరతులకు అంగీకరించి ఈ పార్టీని జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక దానికి గాను డిప్యూటీ సీఎం పదవి ఉంటే గనక అది వీసీకే దక్కనున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఇక ఈ మేరకు ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇటు వెంటనే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా మంత్రులు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.